కడప జిల్లాలో జరగనున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికలో రెండింటిని కైవసం చేసుకుంటామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఆయన ఒంటిమిట్టలో ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న పాలన, అందిస్తున్న పథకాలపై ఆరా తీశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా తమ ప్రభుత్వం అధికారులకు, పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చిందని తెలిపారు. వైసీపీ చేస్తున్న చౌకబారు ఆరోపణలు, విమర్శలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారంటున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డితో మా కరస్పాండెంట్ సుధీర్ ఫేస్ టు ఫేస్. మరి కడప జిల్లాలో ఎన్నికల సందడి అయితే కోలాహలంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా అటు పులివెందుల, ఇటు ఒంటిమిట్ట జెడ్పీసీ ఉప ఎన్నికకు సంబంధించి అయితే ఈ నేపథ్యంలో హోరాహోరీగా ప్రచారం అయితే సాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఒంటిమిట్ట మండలంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా ఈసారి ఖచ్చితంగా ఇది జెడ్పీటీసీని గెలిపించుకోవాలనే నేపథ్యంలో కూడా ఊరూరా తిరుగుతూ, గ్రామాన్ని తిరుగుతూ కూడా ప్రతి ఓటర్ ఇంటికి కూడా స్వయంగా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం మనతో పాటు మండిపల్లి ఉన్నారా అని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి అసలు దాదాపుగా ఇప్పటికి మనం చూసుకోవచ్చు రాయంపేట నియోజకవర్గం ఎమ్మెల్యేని కూడా ఇక్కడ ఓడిపోయిన పరిస్థితి ఉంది. ఈసారి జెడ్పీటీసీ స్థానానికి ఎలా కృషి చేస్తున్నారు? అసలు మేము ఒకటే చెప్తున్నామండి, తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మా అభ్యర్థి విజయానికి కారకులు అవుతాం. ముఖ్యంగా ఏమంటే గతంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ శాసనసభ ఎలక్షన్స్ అతి స్వల్ప మెజార్టీతో కోల్పోవడం జరిగింది తప్ప ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల యొక్క కొదవ లేదు. ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాలోనే ఒకప్పుడు రాజంపేట అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట. కొన్ని తప్పులు జరిగాయి, అవన్నీ పునర్సమీక్షించుకొని ఇప్పుడు కార్యకర్తల్లో ఉన్న ఉత్తేజంతో ఈ ఎలక్షన్లకు వెళ్తున్నాం. ముఖ్యంగా ఏవైతే సంక్షేమ ఫలాలు మేము ఇచ్చామో అవన్నీ గ్రామసీమల్లోకి వెళ్ళినప్పుడు డోర్ టు డోర్లో ప్రజల నుంచి వస్తున్న సమాధానాలు, వాళ్ళు మాకు పలుకుతున్న స్వాగత ఏమైతే ఉన్నాయో అలాగే వాళ్ళు ఆశీర్వాదాలతోనే ఎలక్షన్ గెలిచేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఒంటిమిట్ట ప్రాంతంలో ఉన్న ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఒంటిమిట్ట మండలం అంటే ఎనలేని ప్రేమ. గత 2 నెలల ముందు కూడా ఇక్కడికి వచ్చి కళ్యాణంలో పాల్గొనడం జరిగింది. ఆ రోజు భద్రాచలంలో మనకు ఒక భాగ్యంగా భావించే మనం సీతారాముల కళ్యాణం, అది మన కళ్ళ ముందర తెచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. రేపు ఏవైతే ముంపువాస గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలకు మేలు జరగాలన్నా, లేకపోతే ఒంటిమిట్ట చెరువుకు మహర్దశ పట్టాలన్నా ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది. కాబట్టి ప్రజలు తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఇక్కడ 8 మాసాలే మాకు ఈ అభ్యర్థి యొక్క కాలపరిమితి ఉన్నా కూడా ఈరోజు ఇంతగా మేము కష్టపడి ఎందుకు పనిచేస్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి లాగా రిగ్గింగులు చేసుకుని ఎలక్షన్లలో భయభ్రాంతులు చేసి ఎలక్షన్లు చేసే నైజం మా పార్టీకి, మా నాయకునికి లేదు. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నాం. తప్పకుండా ఇక్కడ విజయం సాధించేదానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. ప్రధానంగా మీరేమో రిగ్గింగ్ అంటున్నారు, ఒక పక్క వైసీపీ నేతలు కూడా పూర్తి స్థాయిలో కూడా తమ నేతలను కూడా అక్రమ అరెస్టులు పెట్టి దాడులు చేసి దాదాపు 100ల సంఖ్యలో వచ్చి దాడులు చేస్తున్నారు. దీని మీద మీరేమంటారు? సార్, నేను ఒకటే చెప్తున్నా, ప్రభుత్వం అరాచకాలు చేయాలంటే, ప్రభుత్వం పవర్ ను చేతిలో పట్టుకొని రాజకీయం చేయాలనుకుంటే ఇట్లుండేది కాదు సార్ ఎలక్షన్. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగానే పోతున్నాం కాబట్టి అక్కడ పులివెందుల్లో అయినా, ఇక్కడ ఒంటిమిట్లో అయినా ఈ ప్రచార కార్యక్రమాల్లో మేము లీడర్లం అంతా పాల్గొంటున్నాం. ఇది ప్రతిపక్షాలు మాట్లాడుతున్న మాటలే తప్పక ఎక్కడ నిజం లేవు. అలాగే మొన్న పులివెందుల్లో జరిగిన ఘటన కూడా కవ్వింపు చర్యలుగా వైసీపీ వాళ్ళే తెలుగుదేశం వాళ్ళ మీదకి వచ్చి దాడి చేయబోతే వాళ్ళు సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం మేము ప్రభుత్వం పైన, పోలీసుల పైన నమ్మకంతో మేము వారిచ్చామే తప్పక ఎక్కడ అధికార దర్పంతోనో అధికారం యొక్క మదంతోనో మేము ప్రవర్తించలేదు. ఇప్పుడు కూడా మేము జగన్మోహన్ రెడ్డి పార్టీకి, జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకులకు ఒకటే చెప్తున్నాం, అయ్యా మీరు నిజంగా సంక్షేమ పథకాలు ఆ రోజు ఇచ్చింటే, ఆ రోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎలక్షన్లలో ఒక తెలుగుదేశం పార్టీ అభ్యర్థినైనా నామినేషన్ వేసేదానికి బూతుల దగ్గరికి రానిచ్చారా? అవి మీరు మర్చిపోయారా అని అడుగుతున్నాం. ఈరోజు ప్రజాస్వామ్యం ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టే ఇక్కడ వైసీపీ అభ్యర్థి పోటీ చేస్తున్నాడు. పులివెందుల్లో కూడా వైసీపీ అభ్యర్థి నామినేషన్ వేయడం జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఎక్కడ అరాచకాల అహంకారం ఉండదు. కేవలం ప్రజల మన్నల కోసమే, ప్రజల యొక్క పక్షపాతి ప్రభుత్వం మాది కాబట్టి ఎన్నికల్లో పాల్గొంటున్నాం. 2 స్థానాలు కైవసం చేసుకుని చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇచ్చేదానికి తెలుగుదేశం పార్టీ క్యాడరు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తారు. మీరేమో 2 స్థానాలు కూడా కైవసం చేసుకొని చంద్రబాబు గిఫ్ట్ ఇస్తున్నారు, మరోపక్క అవినాష్ రెడ్డి కావచ్చు, సతీష్ రెడ్డి కూడా కావచ్చు, మేము జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్గా ఇస్తామంటారు. ఎలా చూడొచ్చేది? సార్, ఒకటే చెప్తున్నాం, ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క తీర్పు అంతిమం. ఎవరు ప్రతిపక్షంలో ఏం మాట్లాడినా
అధికార పక్షంలో ఏం మాట్లాడినా కూడా అంతిమ నిర్ణేతలు ప్రజలే కాబట్టి 5 రోజులు మాత్రమే ఉంది. ప్రజల యొక్క తీర్పు తప్పకుండా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మేము జగన్మోహన్ రెడ్డి లాగా అంకెలగారెడ్డి ఎక్కడా చేయలేదు. పీల్చుకున్న గాలికి కూడా ట్యాక్స్ వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి. ఆ రోజు ఔరంగజేబు గడ్డం మీద ట్యాక్స్ వేస్తే ఇక్కడ పీల్చుకున్న గాలికి ట్యాక్స్ వేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికి దక్కింది. చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వయసులో కూడా రాష్ట్రంలో ఉన్న అభివృద్ధికి సంక్షేమానికి 2 కళ్ళుగా చూస్తూ అభివృద్ధిని పరిగెత్తిస్తున్న ముఖ్యమంత్రి, భారతదేశ ముఖ్యమంత్రి నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విఘ్నులు. తప్పకుండా ఈసారి ఇక్కడ పులివెందులు అయితేనే, ఒంటిమిట్టలో అయితేనే తెలుగుదేశం పార్టీకి పట్టం కడతారు. ఫైనల్గా చెప్పండి, రానున్న ఈ 4 రోజులు మాత్రమే టైం ఉంది. ఇక్కడ జెడ్పీటీసీ అభ్యర్థి ఎన్ని ఓట్ల మెజారిటీ గెలిచే అంచనాలు ఏమైనా ఉన్నాయి? అసలు మేము ఒకటే చెప్తున్నాం, ఎప్పుడు అధికారం అనేది ఒక రబ్బ సొత్తు కాదు. ఒంటిమిట్ట మండలం ఏమి వైసీపీ కంచుకోట కాదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం 40 సంవత్సరాల ముందు, వైసీపీ పార్టీ పుట్టి 13 ఏళ్ళు 12 ఏళ్ళు అయింది. ఇవన్నీ అవసరం లేదు. విజయం తథ్యం. తప్పకుండా ఎవరైతే ఒంటిమిట్ట ప్రజలు ఉన్నారో వాళ్ళు మా ప్రభుత్వం పైన, మా ముఖ్యమంత్రి మీద నమ్మకంతో ఉన్నారు. మేము ఇచ్చిన సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్ష. కాబట్టి మొన్న ఇచ్చిన తల్లికి వందనం, రేపు ఇవ్వబోతున్న ఉచిత బస్సు, మొన్న ఇచ్చిన సిలిండర్లు, ఇవే మమ్మల్ని కాపాడుతాయి. ఇది ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే మేము చేసేటువంటి సంక్షేమ పథకాలే మాకు శ్రీరామక్ష అని ఇప్పటికే తల్లివందనం కావచ్చు, అలాగే 3 సిలిండర్లు కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే ప్రజలకు వెళ్ళాయి. అవే మాకు శ్రీరామకృష్ణ రక్ష అంటున్నారు. ఈ ఖచ్చితంగా ఒంటిమిట్ట అటు పులివెందుల 2 జెడ్పీటీ స్థానాలు కూడా కైవసం చేసుకుంటామని చెప్పి మంత్రి మండిపల్లి రామప్రసాద్ ప్రసాద్. వీడియో జర్నలిస్ట్ రాకేష్, సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.